ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ అంట. ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్. సిట్ చేతికి ప్రభాకర్ రావు పెన్ డ్రైవ్, వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లు, అందులోని ఆధారాలను బట్టి విచారణ, మరిన్ని వివరాలు సేకరించే పనిలో అధికారులు, కీలకంగా మారిన డిజిటల్ డేటా అంటూ చూస్తాం. చాలా ఇంపార్టెంట్ ఈ కేసులో ఒక కీలకమైనటువంటి బలుపు ఇది. ప్రభాకర్ రావు సంబంధించినటువంటి పెన్ డ్రైవ్ సిట్ చేతికి చిక్కింది. సో ప్రభాకర్ రావు అందులో 6,000 ఫోన్ నెంబర్ల డేటాకు సంబంధించినటువంటి సమాచారం అందులో ఆ పెన్ డ్రైవ్లో ఉందట. దానిలో అఫీషియల్ డేటా ఉంది, అన్అఫీషియల్ డేటా ఉంది. కాబట్టి సిట్కు ఒక ఆయుధం, బలమైనటువంటి ఆయుధం దొరికినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం ఓ పెన్ డ్రైవ్ కీలకంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఈ పెన్ డ్రైవ్లోని సమాచారం ఆధారంగా సిట్ విచారణలో జోరును పెంచింది. ప్రస్తుతం కస్టోడియల్ అదుపులో ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎదుట ఈ వివరాలను పెట్టి దర్యాప్తు అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసింది. ఎలాగైనా సరే ఎలక్షన్లలో విజయం దక్కించుకొని హ్యాట్రిక్ సాధించాలని బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి కీలక నాయకులతో పాటు వారితో పరిచయాలు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయించినట్టుగా బలమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణకు ఆదేశించిందంటూ చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించినటువంటి ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్రావు దీనికోసం ఎస్ఐబి కార్యాలయంలో 2 గదులతో ప్రత్యేక వారంలో ఏర్పాటు చేసినట్టుగా దర్యాప్తులు తేలింది. చేసిన నిర్వాహకం బయటపడగానే కంప్యూటర్లకు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లతో పాటు ఇతర డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేశాడు. కీలక సమాచారం ఉన్న హార్డ్ డిస్క్లు ముక్కలుగా చేసి నాగోల్ వద్ద మూసీ నదికి విసిరేశారు. తన పర్సనల్ మొబైల్ ఫోన్లో ఉన్న డేటాను కూడా ఎరేజ్ చేశాడు. మరోవైపు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా పారిపోయాడు. ఆ తర్వాత ప్రభాకర్ రావు కూడా తన మొబైల్ ఫోన్లను ఫార్మాట్ చేయడం ద్వారా వాటిలో ఉన్నటువంటి సమాచారాన్ని ఎరేజ్ చేశారు. క్లౌడ్లో ఉన్న సమాచారం కూడా తుడిచేశాడు. అయితే పాస్పోర్ట్ రద్దు చేయించడం ద్వారా ప్రభాకర్ రావును వెనక్కి రప్పించిన సిట్ అధికారులు ఆయన నుంచి ఒక పెన్ డ్రైవ్ను స్వాధీనం చేసుకోగలరు. ప్రస్తుతం విచారణలో ఆ పెన్ డ్రైవ్ అత్యంత కీలకంగా మారింది అంటూ చూస్తున్నాం. కీలకంగా పెన్ డ్రైవ్ విశ్వసనీయంగా తెలిసిన ప్రకారం పెన్ డ్రైవ్ నుంచి 100ల కొద్ది ఫోన్ నెంబర్లు విచారణ అధికారులు సేకరించినట్లు సమాచారం. వీరిలో రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జిల నెంబర్లతో పాటు వారి ప్రొఫైల్స్ కూడా పెన్ డ్రైవ్ ద్వారా దర్యాప్తు అధికారుల చేతికి చిక్కినట్టుగా తెలిసి వచ్చింది. చూడండి, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జిల నెంబర్లతో పాటు వారి ప్రొఫైల్స్ కూడా సిట్ చేతిలో ఉన్నాయట. పెన్ డ్రైవ్ ద్వారా దర్యాప్తు అధికారుల చేతికి చిక్కినట్టుగా తెలిసింది. ప్రభాకర్ రావు ఆయన టీం చాలా వరకు డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసిన ఈ పెన్ డ్రైవ్ నుంచి తెలిసిన వివరాల ఆధారంగా ప్రస్తుతం సిట్ అధికారులు దర్యాప్తు అధికారులను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. మావోయిస్టులు, ఉగ్రవాదులు వారి సానుభూతి పరుల ఫోన్లను మాత్రమే ట్యాప్ చేయాల్సి ఉండగా రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తల నెంబర్లను ఎందుకు ట్యాప్ చేసా సేకరించిన వివరాలను ముందు పెట్టి నిశ్చితంగా ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. అయితే ఆధారాలు ఎదురుగా పెట్టి విచారిస్తున్నా కూడా ప్రభాకర్ రావు మాత్రం ఫోన్ ట్యాపింగ్ లో సూత్రధారులు ఎవరనేది మాత్రం బయటకు చెప్పడం లేదని సమాచారం. తాను ఎవరెవరి ఫోన్ నెంబర్లో ట్యాప్ చేయించానో ఆ సమాచారం అంతా నా పై అధికారులు, రివ్యూ కమిటీ సభ్యులకు తెలుసని మాత్రమే అంటున్నట్టుగా తెలిసింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందనేది నిరూపించడానికి ఈ పెన్ డ్రైవ్ ఆధారం సరిపోతుందని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. దీని ద్వారా ఇంకా చాలా కీలక విషయాలు కూడా బయటకు రాబడడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో 100కు 100% ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు బిగించింది ఆల్రెడీ సిట్. సో దీని ద్వారా కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులను, అధికారులను కూడా ఖచ్చితంగా ఈ సిట్, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళను కూడా నేరస్తులుగా పరిగణించేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.